మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. చూసుకోండి చూసుకోండి. అప్పుడియా అంటే అడగను ఒకడు అప్పుచ్చి దీన్ని పట్టించాడు. చెప్తా వీడి సంగతి. ఏ భాగ్యం, టీవీ అన్ని తినేస్తున్నాడు తింగర్ నా కొడుకు. బొత్తిగా మనశ్శాంతి లేదండి సోమేశ్వర గారు. ఎలా ఉంటుందో మనశ్శాంతి? అయినా తప్పు కుర్రాది కాదు నీది. నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ దొడ్లో దక్షిణ వైపు గోడ 50 అడుగులు ఎత్తి చేసి ఉత్తరాన ఉన్న గోడ మొత్తం కొట్టేయమని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకో. ఏమప్పా సాపాడాచా? ఏంటి బొంకరగా మాట్లాడుతున్నావు వేళ? స్ట్రైట్ గా మాట్లాడాలంటే మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఒక్క 10,000. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ హౌరోమేర్ అంతా ఓల్డ్ ఫ్యాషన్. మనకు కావాల్సిన డబ్బు. నీలాంటి అబద్ధాలు కొడుకు చచ్చినా ఇవ్వరు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎవరితో చెప్పడం నాకేం కర్మ. ఒకే ఒక వ్యక్తితో చెప్తాను. రామ్మూర్తి గారు, ఏ తీగ పువ్వును ఏ తీగ పువ్వును ఏ కొమ్మ పిలిచేను. రామ్మూర్తి గారు, 20 పేపర్లు ఎవరండి? పక్కింటి రాజన్ గడివి. మా సంటోడు ఏడుస్తుంటే బొమ్మలు చూపించడానికి తెచ్చుంటుంది మా భాగ్యం. ఓహో, 60 చాలా రోజులైందిలేండి. ఎంత దారుణం అండి. కోయంబత్తూరులోనంట అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని ముక్కల కింద నరికేసి గోని సంచిలో కట్టి రైల్లో బారేసానంటే ఎవడం. ఏమండి, అడుగు చిన్న పిల్లడు కూడా ఉన్నాడంట. ఏమండి రామ్మూర్తి గారు, మీరే అక్కడుంటే ఏం చేసేవారండి? ఏం చేసేవాడినా? కత్తెదిరా, ముక్కల కింద కాదు ఖైమా చేసుకునేవాడిని. ఊరేగించాడు అబ్బాయి గారు. అసలు ఎలాంటి వాళ్ళండి మన మెరకి జంక్షన్ లో ఊరేగించాలండి. ఊరేగించడం ఏంట్రా యాదవా, ఏకంగా ఉరి తీసేయాలంతే. చూసికిరా. దివాకరం, దాహానికి నీళ్ళు అడిగావుగా, ఇదిగో డబ్బు. ఏమండే రాజన్న గారు, వణక్కం. ఏంటి డ్యూటీకి వెళ్తున్నారా? ఆమా ఏమప్పా ఇటు వచ్చినావు? అప్పలేదు కాపాలేదు. మన కాలనీలోనే నేను వీడియో షాప్ పెడుతున్నాను. కొద్దిగా డబ్బు కావాలి. డబ్బా? అదే దుడ్డు. అప్పుడప్పుడు మీరు భాగ్యానికి ఇస్తుంటారు కదా, అది. డబ్బా ఇల్లే అప్పా. ఒక్క 5,000 బ్రదరు, 5 నెలల్లో తీర్చేస్తా కదా. పాపా, అంత డబ్బు మనకెక్కడిది? మీ ఫ్రెండ్ గోపిచంద్ వాడు ఉండాడు కదా, వాడిని అడుగు. దొంగ నోట్ల వ్యాపారం చేస్తుండే కదా. ఓహో, ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఈ విషయం వెళ్ళి వాడితో చెప్పా. ఏమప్పా, చంపేస్తుడు వాడు. చంపడు, ఒక కాలో చేయ తీసేస్తాడు. నన్ను భయపెట్టకప్పా, నీకు 5,000 ఇస్తానప్పా. ఏడు చిన్నారా ఏంటి, కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా, కత్తి బొడ్లో ఎట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఎరా, నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ ని మాయ చేసి క్యాసెట్ పోతావా? 4,500 తలుచుకుంటేనే నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లి కాలంలో పోతే కడ్రాయితో కబడ్డీ. మనలో మనం మాటండి. ఉన్న పళంగా బ్రహ్మదేవుడు పచ్చమై ఊరై సిన్నా మీరే నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పండి. మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత తోడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడ పడి ఉంటది. ఏంటి 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్యం గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి, మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. భాలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకం లేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. అయ్యి బాబోయ్, ప్రామిస్ చేసేస్తుంది. ఒప్పేసుకుందన్నమాట. ఏదో పేను కురికిళ్ళు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కూరవా? ఇదిగో చిరారారు, భాగ్యం ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైపోయింది. ఓకే ఓకే. ఏంటి అలది? ఆ భాగ్యం వాడు సంటోడికి బంగారపు మామిడి పిందెలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఏంటే కలుక్కుమంటుంది.
పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బు అడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గాడు సర్లే బ్యాంక్ వెళ్దాం పద. అందరూ వచ్చేసినట్టున్నారు, మొదలెడదామా? ఆ, ఈ నెల నాకు అడ్డు రాక్స్ వచ్చి పిండి, మా ఖర్చులు చాలా ఉన్నాయి. మా అక్కయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది. నేను పెద్ద మనుషులు అవ్వాలనుకుంటున్నాను మన కాలనీలో వీడియో షాప్ పెట్టి. కాబట్టి దయచేసి ఈ నెలపాట మీరందరూ నాకు వదిలేయండి. అర్జెంట్ గా వచ్చి చీటీ పాడేస్తానంటే ఒప్పుకుంటానేంటి? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అమ్మో మీరు అలాంటి కుదరదు. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షల్లో మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇంకా వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. భలేవరే. నా పాట 50,000. ఏంటిది? చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు, వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేనట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేదమైనా పాడేసి ఎగ్గొట్టేశారనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం వాళ్ళు కొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట, నా కమిషన్ 2,000, నా పాట 5,000, 7,000, 10,000, 12,000 కొంద, 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడమేవయ్యా? 35,000. ఇదిగోనయ్యా, నెల నెల కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాలి 80 ఉంటాడులే. మీరే. అబ్బాయి గారు, అబ్బాయి గారు, దీని కొంచెం చూసి పెట్టండి. చూశాను. తీసుకెళ్లి పెంటమే పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగే ఇస్తారేంటి బాబు? ఏంట్రా, నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి. ఏంటంటారు? నాకేంటి బాధపడ్డం లేదేంటి? అడుగు దివాకరం, షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను. నిన్నే. ఇదిగో ఏయ్, పెంట మీద టీవీలు ఇలా ఏదండి? చూడరే, పైన డొక్కు తప్ప లోపల నాకు తెలబేటి తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా హలో. ఏమన్నా నీ అప్పసొత్తు అనుకున్నావు? అసలు ఏమన్నా నిన్ను క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునేవాళ్ళేగా పాపం. ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి. ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా? డొక్కు టీవీ. ఏం చేయాలి? ఈ ముందు సరే, నీ సంగతి తర్వాత చెప్తా. 1 కిలో పచ్చిమిరపకాయలు పరపరా నవ్వులేశాను, మంటెత్తిపోయినాను. కమాన్, అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాప్ లో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయ్య బాబు, మూర్తి గారు, మూర్తి గారు, కావాలంటే ఈ వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్. టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, శర్మ గారు, మూర్తి గారు కాళ్ళు చెరువు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు, నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. అయ్ బాబోయ్, దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకెళ్ళిపోతా. సార్, పిల్లకాయన లెంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటాడు. ఏంటి అలరే? నువ్వు అలరేకి తప్పుకోపో. స్టీరింగ్ పాడైపోతాయి. స్టీరింగా? ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి? నువ్వు కూర్చోమన్నా? దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు నోరు మూసు కూర్చో. నువ్వు ఊరుకోవా? నువ్వు కూర్చోమన్నా? మెయింటైన్ చేయడు.
ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దీని మీ టీవీ నా టీవీ కాల్ చేశారా బాబోయ్. దివాకరం ఏంటి గొడవ? ఆ గొడవ కాకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు, నేను ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం ఏంటి గోల? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి. చిచ్చి, ఇదంతా నీ వల్ల వచ్చింది. ఎంత నష్టపోయాను. అబ్బాయి గారు నష్టపోయింది మీరు కాదు, నేను. ఏంటంటే ఇది, నా టీవీని 52 ఏళ్ళకి అమ్మేసుకుని ఖర్చు 116 రూపాయలు ఇస్తారా? ఎంత అన్యాయం అండి. ఏంటంటారు? అది నా తెలివితేటలతో నేనమ్మింది. నాకు గాని కోపం వచ్చిందనుకో, నిన్ను తారు డబ్బాలో ముంచేసి మేడ్ ఇన్ మలేసియా అని అమ్మేయగలను. అమ్మో, చూడు, ఈసారి ఏదన్నా పెంట మీద వీసి ఎరలాడుతుంటే పట్రా, అమ్మేసి 50-50 తీసుకుందాం. ఏటా అంటాం? తెలుగు వన్